హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే మేడం, గుడ్ మార్నింగ్ సార్, బిజినెస్లో చాలామంది అడిగేది ఏంటంటే బడ్జెట్ బాగుండి ఒకవేళ పెట్టాలనుకునే వాళ్ళు టూరిస్ట్కి సంబంధించిన ఎవరైతే బయట ప్రాంతాలకు ఎక్కువ విజిట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి సంబంధించి మనం ఏ విధంగా బిజినెస్ని చేసుకోవచ్చు, అలాంటి ఐడియాస్ ఏమన్నా ఉన్నాయా? మేము ఇన్వెస్ట్ చేయడానికి మాకు ప్రాబ్లం లేదు, సో కొంత అమౌంట్ వరకు అయితే మేము బేర్ చేయగలము, సో కొంచెం పెద్దగా వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు ఎటువంటి బిజినెస్లు అయితే బాగుంటాయి, ఎస్పెషల్లీ ఇట్లాంటి టైమ్స్లో అడుగుతున్నారు, వాళ్ళకి మనం ఎటువంటివి సజెస్ట్ చేయొచ్చు అంటారు? ట్రావెల్ ఇండస్ట్రీ చాలా పెద్దదండి. అండ్ లాస్ట్ 6-7 ఇయర్స్లో పోల్చుకుంటే ట్రావెలర్స్ పెరిగారు. ఇంతకుముందు ఏంటంటే ఏడాదికి వన్స్ ఆర్ ట్వైస్ తిరుపతో, కాశీయో, తిరుపతో, హైదరాబాదో, బెంగళూరు, ఢిల్లీయో జస్ట్ విజిట్ చేసి వచ్చేవారు. ఇవాళ ఎలా ఉన్నారంటే ట్రావెల్ ఇండస్ట్రీ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉన్న ట్రావెలర్స్ ఊరికి వెళ్ళిపోతున్నారు. ట్రావెల్ వ్లాగ్స్ కూడా వాళ్ళు ఎక్కువైపోయాయి. కార్ సెల్ఫ్ రైడ్లో కూడా చాలామంది వెళ్ళిపోతున్నారు. అయితే ట్రావెలర్స్కి సంబంధించి ఎటువంటి బిజినెస్ ఐడియాని మనం డెవలప్ చేసుకోవచ్చు అంటే మోస్ట్లీ టూరిస్ట్ ప్లేసెస్లో ఇవాళ బాగా వర్కౌట్ అయ్యే కాన్సెప్ట్ కార్వాన్స్. కార్వాన్స్ జనరల్గా ఎక్కడ యూజ్ చేస్తారు మీ ఐడియా ప్రకారం? జనరల్గా షూటింగ్లో ఎందుకు యూజ్ చేస్తారు అంటే అక్కడ మనం విడిగా ఒక హౌస్ని కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వలేం. ఒక లైక్ డైరెక్టర్ అవనివ్వండి, ప్రొడ్యూసర్ అవనివ్వండి, హీరో, యాక్టర్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాళ్ళు ఉండడానికి గ్యాప్లో షూట్, మేకప్ కోసం, ఫుడ్ కోసం, వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి జనరల్గా సెలబ్రిటీస్ ఈ కార్వాన్స్ యూజ్ చేస్తారు. అఫ్కోర్స్ సెలబ్రిటీ రేంజ్లో అంత పెద్ద పెద్ద కార్వాన్స్ కాకపోయినా సరే చిన్న రేంజ్లో కూడా కార్వాన్స్ డిజైన్ చేసి రెంటల్ పర్పస్లో ఇవ్వచ్చు, సేల్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎవరైనా ఒక కంపెనీ కొత్తగా బిజినెస్ ఫ్లోట్ చేసి కార్వాన్స్ డిజైన్ చేసి అయితే మీరు రెంటల్ పర్పస్లో ఇవ్వచ్చు. సపోజ్ ఇవాళ చూడండి, హైదరాబాదు ఎవరైనా టూరిస్టులు వచ్చారు, హైదరాబాద్ అంతా తిరుగుదాం అనుకున్నారు, బట్ వాళ్ళు మోర్ ఆఫ్ ఏ ఫ్రీలాన్సింగ్ కైండ్, అంటే హోటల్లోనే అక్కడ స్టే చేయడానికి ఇష్టం లేదు, మేము ఎక్కడ పడితే అక్కడ ఉంటాం, బట్ తిరగడానికి నేను హైదరాబాద్, తెలంగాణ మొత్తం తిరగడానికి మాకు ప్లేస్ కావాలి, లేదా ఒక మంచి ఆపర్చునిటీ కావాలి అంటే ప్రతిరోజు ఒక ట్యాక్సీ బుక్ చేసుకొని ఈవినింగ్ హోటల్లోకి వెళ్ళి నైట్ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ ట్యాక్సీ బుకింగ్ అంత నచ్చకపోయి ఉండొచ్చు. సో అదే మీరు కార్వాన్ రెంటల్లో ఇచ్చారనుకోండి, సో వాళ్ళు నచ్చిన ప్లేస్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు, నైట్ క్యాంపింగ్ వేసుకుంటారు, అక్కడ స్టే చేస్తారు, ఎర్లీ మార్నింగ్ మళ్ళీ బయలుదేరి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతారు. సో వాళ్ళ ఫుడ్కి బెడ్కి ప్రాబ్లం ఉండదు. ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ, హోటల్ ఎక్స్పెన్సెస్ అన్నీ రెంటల్ సర్వీస్లో కవర్ అయిపోతే మీరు ఏ లొకేషన్కైనా వెళ్ళొచ్చు, ఎన్నాళ్ళైనా తిరిగి రావచ్చు. అయితే ఈ రకంగా మనం ఈ కార్వాన్ అనే ప్రాసెస్ని అయితే ఎవరైనా వాటిని కస్టమైజ్డ్గా తయారు చేసి రెంటల్ పర్పస్లో ఇవ్వచ్చు, లేదు అంటే డైరెక్ట్గా సేల్స్ కూడా చేసుకోవచ్చు. ఇవాళ మీరు సేల్ చేయడం మొదలు పెడితే కొనేవాళ్ళు కూడా ఉంటారు దానికి. ఇవాళ లేక మార్కెట్లో పెద్దగా లేక సో కాల్డ్ సెలబ్రిటీస్ కోసం మాత్రమే కార్వాన్స్ని డిజైన్ చేయడం అనేది ఒకప్పుడు కల్చర్. బట్ వాళ్ళు చిన్న వెహికల్స్ ఉన్నాయి చూడండి, మారుతి ఓమ్నీలో కూడా కార్వాన్స్ డిజైన్ చేస్తున్నారు, చిన్న చిన్న ఫోర్స్ వెహికల్స్లో కూడా కార్వాన్స్ డిజైన్ చేస్తున్నారు. సో కార్వాన్ అనేసరికి మీకు ప్రతిసారి వోల్వో బస్సే అవసరం లేదు, చిన్న వెహికల్స్లో కూడా కార్వాన్స్ డిజైన్ చేయొచ్చు దానికి తగ్గట్టు. హోమ్ స్టేస్ లాగా హోమ్ ఆన్ వీల్స్ అని ఒక కొత్త కాన్సెప్ట్ అనమాట. అమెరికాలో టూరిస్టులు ఎక్కువ ఏం చేస్తారంటే కార్వాన్స్లో వెళ్తారు ఎక్కువ. ఓకే. సో ఫోక్స్ వ్యాగన్ వెహికల్స్ ఉంటాయి, వాటిని ఇంచుమించుగా కార్వాన్స్ కింద డిజైన్ చేసుకొని కెనడా నుంచి మెక్సికో వరకు ట్రావెల్ చేస్తూ ఉంటారు, లేదా యూరోప్ ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు వెళ్తూ ఉంటారు. ఇవాళ ఇండియాలో కూడా చాలామంది బెంగళూరు టు లండన్ ట్రిప్ వేస్తారు ఎవ్రీ ఇయర్ బై రోడ్, ఒక 20 కంట్రీస్ కవర్ చేస్తూ. ఇదంతా ఏంటంటే ట్రావెలర్స్కి ఇష్టమైన పని. అంటే ఫ్లైట్లో వెళ్ళేదానికన్నా ఆన్ రోడ్ జర్నీ చేసేటప్పుడు మీకు అక్కడ కల్చర్స్ ఏంటో తెలుస్తాయి, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, ఎటువంటి ఫ్లేవర్స్ ఉంటాయి, లొకేషన్స్ ఏంటి, సీనరీ ఏంటి, ఇవన్నీ చూడడానికి ట్రావెలర్స్ ఎక్కువ ఇష్టపడతారు. జస్ట్ ఆన్ సైట్ వెళ్ళి టూరిస్ట్ లాగా విజిట్ చేసి వచ్చేయడానికి కాదు. టూరిస్ట్ ట్రావెలర్స్ డిఫరెన్స్ అన్నమాట. అయితే కార్వాన్స్ అనే బిజినెస్ని ఎవరైనా స్టార్ట్ చేసి ఫ్యాబ్రికేట్ చేసి మాడిఫై చేసి కావాల్సిన లైసెన్సులు, పర్మిషన్లు తీసుకొని రెంటల్ పర్పస్లో ఇవ్వచ్చు, సేల్స్ కూడా చేసుకోవచ్చు. ముందు ఇండియాలో ఈ కార్వాన్స్ బిజినెస్ చాలా ఎక్కువ అవుతుంది. ప్రస్తుతానికి కేరళ, గోవా చాలా ఎక్కువ కనిపిస్తుంది, తమిళనాడులో కొన్ని ప్లేసెస్లో ఉంది, నార్త్ ఇండియాలో అయితే ఇంకా పెద్దగా లేదు. బట్ ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ ఈ ఏరియాలకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. మహారాష్ట్ర కూడా బాగా ఎక్స్పాండ్ అవుతుంది. ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్లు ఎక్కువ అవుతున్న కొద్దీ బయట ప్రతిసారి మన హోటల్లో స్టే చేయడానికి ఇష్టం లేక, బయట ఫుడ్ తినడానికి ఇష్టం లేక, అదే కార్వాన్ అనుకోండి, అందులోనే అన్నీ ఉంటాయి. ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, కిచెన్ ఉంటుంది, స్టవ్ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, బెడ్ ఉంటుంది, స్నానం అందులో చేయొచ్చు, వాష్రూమ్ అన్నీ అందులో మేనేజ్ చేసుకోవచ్చు, నచ్చిన ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. నైట్ ఎక్కడైనా ఒక హిల్ పక్కన ఎక్కడైనా ఉండాలనుకోండి, హ్యాపీగా వేసుకొని పక్కన క్యాంప్ ఫైర్ వేసుకొని నైట్ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ వాళ్ళ జర్నీని వాళ్ళు కంటిన్యూ చేస్తారు. సో ఈ కార్వాన్ రెంటల్స్ లేదా కార్వాన్ సేల్స్ కావాల్సిన లైసెన్సెస్, పర్మిషన్స్ తీసుకొని ఎవరైనా బిజినెస్ చేసుకోగలిగితే టూరిస్ట్ ప్లేసెస్లోని బాగా వర్కౌట్ అవుద్ది. మీరు ఫ్యాబ్రికేట్ చేసి ఇస్తున్నారు, అక్రాస్ ఇండియా ఎక్కడైనా మీరు ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. ఇవాళ చూడండి, పంజాబ్లోని మాడిఫైడ్ జీప్స్, మాడిఫైడ్ జిప్సీస్ ఎక్కువ యూజ్ చేస్తారు.
వీటిని యూఎస్, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా కూడా పంపిస్తుంటారు. ఎందుకంటే అక్కడి నుంచి ఆర్డర్స్ కూడా వస్తాయి. ఎందుకంటే ఆ ఓల్డ్ విల్లీ జీప్ని ఈ రోజుకి ఇష్టపడే జనాలు ఉన్నారు. సో ఈరోజు ప్రపంచంలో మీకు మార్కెట్ ఇక్కడే జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది అన్న లిమిటేషన్ ఏమీ లేదు. ప్రపంచంలో ఎవరికైనా మీరు కార్వాన్ డెలివరీ చేయొచ్చు. అంటే మీకంటూ ఒక స్టైల్, ఆ మోడిఫికేషన్లో కానీ ఫ్యాబ్రికేషన్లో కానీ మీకు ఒక స్టైల్ ఉందనుకోండి, ఖచ్చితంగా కార్వాన్స్ బిజినెస్ చాలా ఎక్కువ అవుతుంది. సో బేసిక్గా ఇప్పుడు మనం ఎక్కువ ఏం చూస్తున్నామంటే ఇక్కడ మన హైదరాబాద్ సిటీస్లో కానివ్వండి, లేకపోతే ఇటు వైజాగ్ వైపు వెళ్తే కార్ రెంటల్స్కి తీసుకొని ఒక 5-6 డేస్కి ఉంచుకోవడం చూసాం. అదే ఇంకా దాంట్లోనే క్యారవాన్, దాంట్లోనే బెడ్, షెల్టర్తో సహా ఇచ్చేదైతే చాలా మందికి ఇంకా హెల్ప్ కూడా అవుతుంది. మీరు అన్నట్టుగానే ఆన్ రోడ్ వెళ్ళిపోతూ ఎక్కడ బ్రేక్ తీసుకోవాలంటే అక్కడ బ్రేక్ తీసుకొని చక్కగా హ్యాపీగా స్టే చేయొచ్చు. మంచి బిజినెస్ కూడా అయ్యే ఛాన్స్, నలుగురు కలిపి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇటువంటి బిజినెసెస్ అంటే కొంచెం ఐడియా అనేది కావాలి, అండ్ దాంతోపాటు ఏ విధంగా మార్కెట్లోకి తీసుకెళ్ళాలి, ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి, అసలు పబ్లిక్లోకి వెళ్ళాలంటే ఎటువంటి థాట్స్ ఉండాలనేది చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే వాళ్ళొక్కలే దీన్ని తీసుకెళ్ళడమా, లేకపోతే అసలు ఏ విధంగా పబ్లిక్ చేసుకోవాలనేది ఆ కాన్సెప్ట్ చాలామందికి తెలియదు. మన వర్క్షాప్స్ కానివ్వండి, లేకపోతే పర్సనల్గా మిమ్మల్ని అప్రోచ్ అయితే అసలు ఏ విధంగా ఉంటుంది వర్క్షాప్స్ కానీ కౌన్సిలింగ్స్ కానీ, మన సర్వీస్ ఏమన్నా వాళ్ళకి అందించే అవకాశం ఉంటుందా? నైస్ ఉషా గారు. యాజ్ యూ సైడ్, సపోజ్ మనం ఒక బిజినెస్ ఏదైనా చేసేటప్పుడు, ఇప్పుడు చూడండి, ఒక బిజినెస్ ఐడియా గురించి మాట్లాడడం, దీనికి హార్డ్లీ ఒక 5 to 10 minutes టైం తీసుకుందాం. బట్ చెప్పినంత ప్రాక్టికల్గా ఈజీ కాదు. దిగేసరికి అసలు ఎక్కడెక్కడ లైసెన్సెస్ తీసుకోవాలి, పర్మిషన్స్ ఏంటి, ఏ లొకేషన్స్లో వర్కౌట్ అవుతుంది, ఆ బిజినెస్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఇది ఇన్ డీటెయిల్ మీకు చెప్పాలంటే ఖచ్చితంగా 2 to 3 hours పడుతుంది. సో ఎవరైనా క్లయింట్స్ వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటే, లేదా కొత్త ఐడియాస్తో వద్దాం అనుకుంటే, లేదు మన డిఫరెంట్ కేసెస్ ఎలా ఉంటాయంటే, కొంతమంది దగ్గర ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది, బట్ ఫ్యామిలీ సైడ్ నుంచి సపోర్ట్ ఉండదు. అటువంటి అబ్స్టేకల్స్ని కూడా మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, లేదా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది బట్ చేయడానికి సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు పిల్లలు ఎవరో ఉన్నారు, అంతా బాగుంది, ఫ్యామిలీ కూడా సపోర్ట్ ఇచ్చింది, ఫైనాన్షియల్ ప్లానింగ్ అంతా బాగుంది, ఫండింగ్ బాగుంది, బట్ చేయడానికి చిన్న హర్డిల్స్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ సాల్వ్ చేయాలంటే మనం ఇన్ డీటెయిల్గా ఒక క్లయింట్తో మాట్లాడాల్సి ఉంటుంది. దానికి మనం 1-to-1 కన్సల్టేషన్స్ ద్వారా ఆ బిజినెస్ సొల్యూషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఐదర్ మీరు ఆన్లైన్ అయినా రావచ్చు, ఆఫ్లైన్ అయినా రావచ్చు, ఆఫీస్ అపాయింట్మెంట్ తీసుకొని అయినా రావచ్చు. ఒక పర్సన్తో 2 to 3 hours మాట్లాడడం జరుగుతుంది. 2 to 3 hours మాట్లాడిన తర్వాతనే యాక్యురేట్గా, రిలవెంట్గా ఏ ఐడియాని మనం సజెస్ట్ చేయగలమో అది చెప్పగలం. అపార్ట్ ఫ్రమ్ దట్ కాల్ చేసి జస్ట్ 5 minutes మనం ఏమీ చెప్పలేం. 5 minutes బిజినెస్ డిస్కషన్ అనేది జరగదు ఎప్పుడు కూడా. ఐడియాని మనం మాట్లాడవచ్చు, బట్ ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన పాయింట్స్, చెక్ లిస్ట్, ఆపరేషన్స్ మనం మాట్లాడలేం. కాబట్టి ఎవరైనా కస్టమర్స్ బిజినెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ 1-to-1 కన్సల్టేషన్కి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ కన్సల్టేషన్ ఒకటే కాదు, మేము కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తాం. జనరల్గా మార్కెట్లో ఉండే క్యాజువల్ డౌట్ ఏంటంటే, సరే సార్ నాకు అప్పుడే బిజినెస్ స్టార్ట్ చేయాలని లేదు, నేను ఆలోచిస్తా, కానీ నాకు ఇన్ఫర్మేషన్ కావాలి ఇన్ బ్రీఫ్గా. నా దగ్గర ఫండింగ్ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, లేదు నా దగ్గర ఫండింగ్ లేదు, మంచి ఐడియా ఉంది, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఇటువంటి డౌట్స్ ఉంటాయి. బిజినెస్ గురించి ఇన్డెప్త్గా తెలుసుకుందాం అనుకుంటారు. అలా తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మనం ఆన్లైన్, ఆఫ్లైన్లో వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం 2 days. ఆ 2 days వర్క్షాప్ ఎవరైనా అటెండ్ అయినా సరే ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన మినిమం 30 points ఏంటి, మినిమం 50 points ఏంటి, మనకు ఉండాల్సిన యాటిట్యూడ్ ఏంటి, మన గ్రూమింగ్ ఎలా ఉండాలి, మన వొకాబులరీ ఎలా ఉండాలి, మన నెట్వర్కింగ్, PR స్కిల్స్ ఎలా ఉండాలి, అలా ప్రతి టాపిక్ గురించి ఒక 50 topics వర్క్షాప్లో కవర్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్ కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ప్రాక్టికల్గా వాళ్ళ చేత కొన్ని అసైన్మెంట్స్, యాక్టివిటీస్ చేయించడం జరుగుతుంది. ఈ రకంగా ఆన్లైన్, ఆఫ్లైన్ వర్క్షాప్ కూడా ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. ఈ మంత్ August 20 and 21 ఆన్లైన్ వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాం. 27th and 28th ఆఫ్లైన్ ఆఫీస్లోనే ఒక వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైనా సరే కింద నెంబర్ కనుక కాంటాక్ట్ చేస్తే మా టీమ్ మీకు కావాల్సిన అపాయింట్మెంట్ బ్లాక్ చేస్తారు. ఐదర్ మీరు 1-to-1 కన్సల్టేషన్కైనా రావచ్చు, వర్క్షాప్ అయినా అటెండ్ అవ్వచ్చు. ఆ రకంగా మాత్రమే మనం బిజినెస్ని ఇన్ డీటెయిల్డ్గా, ఎలాబొరేటెడ్గా ప్రాసెస్ చేసి ముందుకు తీసుకెళ్ళగలం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హ్యావ్ ఎ గుడ్ డే.